టీడీఎల్పీ కార్యాలయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎవరైతే తెలంగాణ కోసం చనిపోయారో వాళ్ళ కుటుంబాలకే ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళ కుటుంబాల ముందర పెట్టుకునే ఈరోజు అందరు కలిసి పోరాటాలు చేశారు. వారి కుటుంబాలకే అంకితమని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుపడకుండా కిరణ్ కుమార్ రెడ్డిని కంట్రోల్ చేసి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కంట్రోల్ చేసి పార్లమెంటులో, అసెంబ్లీలో సాఫీగా నడిపేటట్టు కాంగ్రెస్ పార్టీ కృషి చేయాలనేది మా డిమాండ్. జగన్ కూడా ఆర్టికల్ 3 క్లియర్ గా చెప్పాడు. జగన్ ఇంకెవరు చెప్పలే, ఏ పార్టీ చెప్పలే. ఎవ్వరిని సంప్రదించకుండి, ఏ పార్టీని సంప్రదించడం అవసరం లేదు, ఏ పార్టీ అభిప్రాయం అవసరం లేదు. ఆర్టికల్ 3 ప్రకారం మీకు హక్కున్నది అని కేంద్రానికి దృష్టికి తీసుకొచ్చి ఆర్టికల్ 3 ప్రకారం చేయమని చెప్పింది జగన్. ఈ రోజు తప్పించుకుంటే ఎట్లా? అన్ని పార్టీలు సహకరించారు, ఒక సిపిఎం పార్టీ తప్ప అన్ని పార్టీలు సహకరించారు. ముఖ్యంగా జగన్ కూడా సహకరించాడు. బిల్లు పెట్టే లోపలనే సీమాంధ్ర ప్రజల సమస్యలను కూడా తీర్చేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి, కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని మీరు కోరుకుంటున్నారు. అయితే ఒక్క 2 రోజులు పట్టది. అక్కడ జేఏసీ వాళ్ళని పిలిచి తెలంగాణ అయితే ఇస్తున్నాం, కానీ మేము మాట ఇచ్చాం, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం, అన్ని పార్టీలు చెప్పాయి, మీ కోరికలేందో తీర్చని సంధాయించి చేస్తే ఇంకా పంచుకుంటుంది. ఇప్పటికైనా టైం ఉన్నది, ఒక 2 రోజులు చాలు. వాళ్ళని కూడా సంధాయించాలనేదే మా డిమాండ్. మా అధ్యక్షుడు కూడా ఏంటంటే ఆడ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను పిలిచి మాట్లాడాలనేదే మా నాయకుడు. 24 గంటల లోపల పిలుస్తామని మాటిస్తే బాగుంటుంది అనేదే మా నాయకుడి కోరిక. వాళ్ళ సమస్యలను మా నాయకుడు కూడా అనౌన్స్ చేసినప్పుడు కూడా క్లియర్ గా చెప్పాడు. ఆడ రాజధాని విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, నిరుద్యోగ యువకుల గురించి కానీ వాళ్ళకి ప్యాకేజ్ చేయాలని కోరారు. వాటి గురించి కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కేబినెట్ లో కానీ, సిడబ్ల్యూఎస్ కూడా ఆ సూచన చేయలే. వాటన్ని మీద మాట్లాడవాలనే వాళ్ళకు సమీక్ష ఆంధ్రప్రదేశ్ కావాలని ఆంధ్ర రాయలసీమ వాళ్ళకు ఉన్నది అన్ని పార్టీలకు. కానీ వాళ్ళని పిలిచి అట్లా ఇయ్యలేము, ఇట్లా ఇయ్యలేము, మీకేమైనా ప్యాకేజ్ కావాలన్నా, ఉద్యోగులకు ఏం కావాలి, రాజధాని ఎక్కడ అని పిలిచి మాట్లాడుకుంటున్నదే మా కోరిక. మా పార్టీ నాయకుడు కానీ మా కోరిక అదే. ఆ జేఏసీ వాళ్ళ పిలువంటున్నాం, ఆ జేఏసీని ఈ జేఏసీని పిలవండి. అపోహలు ఉంటే కూర్చొని తొలగించుకుంటారు, అది 2 రోజుల పని కాదు. చాలా సంతోషం. గత 60 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి తెలంగాణ వచ్చింది. ముఖ్యంగా విద్యార్థుల బలిదానాల యొక్క ఫలితం ఇది విద్యార్థులకు దక్కాలి ఈ ఘనత, ఇది అమరవీరులకు దక్కాలి ఈ ఘనత, ఇది ప్రజలకు దక్కాలి ఈ ఘనత. ఈ ఘనత మొత్తం కూడా తెలంగాణ ప్రజలదని మరొకసారి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మా పార్టీ పక్షాన మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఏదేమైనా తెలంగాణ ప్రక్రియ ముఖ్యంగా పార్లమెంట్లో, క్యాబినెట్లో ఆమోదం పొందినప్పటికీ పార్లమెంట్లో బిల్లు పెట్టి వెంటనే మరి పాస్ చేసి తెలంగాణ విభజన అనేది పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒక మాటలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మా నాయకుడు ముఖ్యంగా ఈనాడు లెటర్ల విషయంలోకి వస్తే అందరం లెటర్లు ఇచ్చారు. ఇవాళ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కాదు. ఇంతకు ముందు మా దయాకర్ రావు గారు చెప్పినట్టుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారంగా మీరు విభజన చేసే అధికారం మీకున్నది, మీరు చెయ్యమని జగన్ కోరాడు. ఇవాళ తప్పించుకొని చంద్రబాబు నాయుడు గారిని ఉత్తరం వాపసు తీసుకోమనే స్టైల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు.
ఇది ప్రజలు కోరినటువంటి తెలంగాణ కాబట్టి అందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే సీమాంధ్రకు సంబంధించినటువంటి జేఏసీని కూడా పిలిచి మాట్లాడితే తప్పేమిటి? అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి జేఏసీ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడితే తప్పేమిటి? రెండు జేఏసీలను పిలిస్తే ఇక్కడ అవసరాలు ఏమిటి, అక్కడ అవసరాలు ఏమిటి, క్యాపిటల్ ఎక్కడ పెట్టాలి, డబ్బు ఎంత కావాలి, ప్యాకేజ్ ఎంత ఇవ్వాలి అనే విషయాలు మాట్లాడడానికి పిలిచి మాట్లాడమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కోరారు. దాన్ని ఖాతరు చేయకుండా చేసినటువంటి ఫలితమే ఇవాళ ఈ సమస్యలన్నీ వస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సీమాంధ్రకు సంబంధించినటువంటి